బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతోంది. మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఒక స్వతంత్రుడు గెలిచారు. ఈ నేపథ్యంలో ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 163 BNS యాక్ట్ విధించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ మంత్రి జోగిరామన్నకు హౌస్ అరెస్ట్ చేశారు. కుట్రపూరితంగా తనను అరెస్ట్ చేశారంటూ జోగిరామన్న ఆరోపించారు. మరి ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ప్రభుత్వ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇలా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉన్నదని చెప్పి మా పార్టీ అధిష్టానం మరి కేసీఆర్ గారు నన్ను ఇన్ఛార్జిగా ఖానాపూర్కి వేస్తే ఇలా ప్రభుత్వం భయపడి అప్రజాస్వామికంగా ఎన్నికలు చేసుకోవాలని, మా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతో వీళ్ళు వెళ్తే ఇంకా ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటటువంటి ఎన్నికల్ని అప్రజాస్వామికంగా పోలీసుని పెట్టి పోలీసు పహారాలో మరి ఇలా ప్రభుత్వం ఉందని చెప్పి అధికారులను భయపెట్టి అనేక ఎన్నికలు మొన్నటి మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ జరిగినాయి. దానికి ఇలా మా పార్టీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాల, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి అనుసారంగా జరగాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ మా యొక్క అభిలాష. మరి ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ప్రభుత్వ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇలా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉన్నదని చెప్పి మా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతోంది. మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఒక స్వతంత్రుడు గెలిచారు. ఈ నేపథ్యంలో ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 163 BNS యాక్ట్ విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఖానాపూర్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఖానాపూర్ మున్సిపల్ ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 2 మున్సిపాలిటీలకు సంబంధించి నేడు వాయిదా పడినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ నేడు కొనసాగనుంది. మరి దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఈ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేతన్పల్లికి సంబంధించి కౌన్సిలర్లు కూడా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియలో పాల్గొనేందుకు ఇటు కౌన్సిలర్లు చేరుకున్నారు. దాంతో పాటు ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెరుగుతుందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తం ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఇటు బీఆర్ఎస్, బీజేపీలు 4 స్థానాలు ఇటు కాంగ్రెస్. అయితే మా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. మరి ఈ క్రమంలోనే గత ఫిబ్రవరి 16, 17 తేదీన జరగాల్సినటువంటి ఎన్నికకు సంబంధించి ఇటు కోరం లేక వాయిదా పడింది. అయితే దీంట్లో హంగ ఏర్పడినటువంటి సందర్భంలో ఇటు బీఆర్ఎస్, బీజేపీ హంగ ఏర్పడి ఇటు క్యాంపు బాట పట్టారు. మరి ఈ క్రమంలోనే ఇటు నేడు 2 సార్లు వాయిదా పడిన దానికి సంబంధించి ఎన్నికల సంఘం నేడు ఎన్నిక నిర్వహించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో నేను ఎన్నికలకు సంబంధించి ఎన్నిక ప్రక్రియకు కొనసాగి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖానాపూర్ మున్సిపాలిటీ సమీపంలో 3 అంతస్తుల భద్రత చర్యలు చేపట్టింది. అయితే 3 అంచెల భద్రతకు సంబంధించినటువంటి డీసీపీ ఇటు దానికి సంబంధించి ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో ఇక్కడ భద్రతను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలతో చేసుకుంటా భద్రతను ఏర్పాటు చేశారు. మరి ఈ క్రమంలోనే ఇటు మొన్న 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్యాంపులో ఉన్నటువంటి ఒక కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు
ఇటు మెజారిటీ లేకపోవడంతో ఇటు తమ కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారని చెప్పేసి ఆరోపించారు. దీనికి సంబంధించి కౌన్సిలర్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెడ్మ బొజ్జు ఇవి కేవలం మన వదంతులు మాత్రమేనండి, దీనికి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీనే మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి ధీమా కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జోగు రామన్నను ఎన్నికల ఇన్ఛార్జ్ గా నియమించారు. మరి ఈ క్రమంలోనే నేడు ఈ జోగు రామన్న ఈ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ కొనసాగించేందుకు కూడా వస్తున్నటువంటి తరుణంలోనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే హోంశాఖను తన వద్ద ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రశ్నించే గొంతుకలను అక్రమ అరెస్టులు చేయించి జైలుకు పంపడే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దాహంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం పై జోగురామన్న మండిపడ్డారు. అయితే ఖానాపూర్ నియోజక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందనేటువంటి ఒక ముందస్తు భయంతో పాల్పడడం జరుగుతుందని చెప్పేసి అన్నారు. అయితే అంబేద్కర్ రాజ్యాంగ నియమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించడం జరుగుతుందని, ప్రజాస్వామ్యంగా జరగాల్సినటువంటి ఎన్నికలను పోలీసుల పహార మధ్య వారికి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు, కుతంత్రాలు పండుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులపై ఇటు మండిపడ్డారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్నికకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. మరి దీనికి సంబంధించి ఎవరికి ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవడంతో ఇటు ఒక కౌన్సిలర్ ను కిడ్నాప్ చేసి తమ కాంగ్రెస్ శిబిరంలో కలుపున్నప్పటికీ మెజారిటీ కూడా ఇంకా దానికి మ్యాజిక్ ఫిగర్ 7కు చేరుకోవాలి. కానీ కాంగ్రెస్ కు కూడా దానికి సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో ఒక ఎక్స్ అఫిషియోగా ఉన్నటువంటి వెడ్మ బొజు ఓటు పడ్డా కూడా మరొక 2 కౌన్సిలర్లు అవసరం ఉంది. మొత్తంగా చూసుకుంటే కౌన్సిల్ హాల్ లోపల వెడ్మ బొజు ఉండడంతో దానికి మరి లోపల ఏం జరుగుతుందో అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే మరి కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఖానాపూర్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మరి ఏ విధమైనటువంటి ఇప్పుడు ఎవరు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటారనేటువంటి తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే పట్టణ ప్రజలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కేతనపల్లి కంటే ఖానాపూర్ రాజకీయాలు నేడు ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఎంతో తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు కూడా 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటన చూసేసుకుంటూ భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఈ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడున్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్.